హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక గుడి గురించి మాట్లాడుకోబోతున్నాము. ఈ గుడి సేలంలో సేలం సిటీ నుంచి ఒక 15 కిలోమీటర్స్లో అయోధ్య పట్టణం అనే ఏరియాలో ఉంటుంది. ఇది కోదండరామస్వామి టెంపుల్ అండి. ఇది చాలా ప్రాచీనమైన గుడి. ఈ గుడి ఒక విశేషం చూసారంటే, ఆ కాలంలో రాముడు లంకలో ఉన్న సీతమ్మని రావణాసుని చంపిన తర్వాత లంకను తీసుకొస్తూ తన గురువైన భరద్వాజాన్ని ఇంకొకసారి కలుద్దామనేసి ఆయన ఆశ్రమానికి రాముడు, సీత, లక్ష్మణుడు, విభీషణుడితో సహా వచ్చి అక్కడ ఒకరోజు బస చేస్తారన్నమాట. అప్పుడు భరద్వాజ మహర్షి అడుగుతాడు శ్రీరాముడిని, నేను మీ పట్టాభిషేకంని చూడాలనుకుంటున్నాను అనేసి. అప్పుడు తను చెప్తాడు, ఇక్కడి నుంచే నా పట్టాభిషేకం ఆరంభమవుతుంది అనేసి. ఇక్కడ ఒకసారి పట్టాభిషేకం అని చేసుకుని మళ్ళీ అయోధ్యలో జరిగే పట్టాభిషేకంని ఆయన భరద్వాజ మహర్షి ఇక్కడి నుంచే ఆయనకు చూసేలాగా రాముల వారు ఇది చేశారు. సో అప్పటి నుంచి దీన్ని అయోధ్య పట్టణం అంటారు. ఈ గుడి వచ్చేసి అధియమాన్ రాజులు కట్టించారు. దాని తర్వాత చోళ రాజులు కొంచెం మరమ్మతులు అవి చేయించారు. చూసారా, ఈ శిల్పాలన్నీ ఆ కాలంలో చెక్కినవే. చాలా బాగుందండి గుడి అయితే. చాలా ప్రశాంతంగా పెద్ద ప్లేస్లో మంచి ప్రకృతితో ఉంది. ఇది ఆళ్వార్ గుడి. ఇది వైష్ణవుల గుడి అని చెప్తారు. ఇది ఒక ఆళ్వార్. అది కాకుండా ఇక్కడ వినాయక స్వామి, మళ్ళీ గుడి చుట్టూరు వచ్చేసి హయగ్రీవర్, లక్ష్మీ నరసింహస్వామి, శ్రీదేవి భూదేవి పెరుమాళ్, ధన్వంతరి టెంపుల్, ధన్వంతరి స్వామి అందరు ఉన్నారండి. ఇది చూసారా, ఇది వచ్చేసి వినాయకుడి స్వామి. ప్రతి గుడిలోనూ ఫస్ట్ వినాయకుడు ఉంటారు కదా, అదన్నమాట. మళ్ళీ ధన్వంతరి గురించి చెప్తున్నాను కదా, నేనైతే ఏ గుడిలో అయితే ధన్వంతరి ప్రతిమనైతే నేను చూడలేదండి. ఈ గుడిలో అయితే చూశాను. ధన్వంతరి అంటే మీకే తెలుసు, ఆయన ఒక వైద్యుడిలాగా అనమాట. ఆయన మనకు అన్ని డిసీజెస్కి ఆయన మందులు అవన్నీ ఇచ్చారు. అది కాకుండా ఈయనకు ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని మనం రోజు జపించినామంటే మనకి ఏ హెల్త్ ఇష్యూస్ కానీ మనకి దరి చేరవండి. నేనైతే 1 ఇయర్గా నేను ఇది ఫాలో చేశాను. నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి హెల్త్ ఇష్యూస్తో, అవన్నీ బాగా తగ్గింది. ఇది చూసారా, ఇది లక్ష్మీ నరసింహర్. నాకు తమిళ్ కూడా కొంచెం వచ్చండి. 18 ఇయర్స్కి తమిళనాడు నుండి చిన్న వర్డ్స్ చదువుతాను. ఇది లక్ష్మీ హయగ్రీవర్. కొంచెం చిన్న వర్డ్స్ అయితే చదవగలుగుతాను, తమిళ్ వర్డ్స్. ఇది శ్రీదేవి భూదేవి పెరుమాళ్. ఆయన ఇద్దరితోనూ ఉన్నాడు అనమాట. వెంకటేశ్వర స్వామి, పెరుమాళ్ అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవితో సహా ఉన్నారు. ఇది చూసారా, తులసి కోట. ఇక్కడ చూసారా ఎంత ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఉంది. ఇక్కడే అనమాట ధన్వంతరి స్వామి ఉన్నారు. నేనైతే కాసేపు ఇక్కడ నిలబడుకుని స్తోత్రాలు చదువుకున్నాను. మనకేదో ఒక హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనం అది చేసుకుంటూ ఉన్నామంటే ఆయన నిజంగా తీరుస్తాడండి. ఆ నమ్మకం అయితే నాకు 1 ఇయర్గా ఉంది. ప్రతిరోజు చదివినామంటే కూడా చాలా మంచిది. మీకు కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో నచ్చిందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.